ఏం మాట్లాడతామండి. అందరూ పెద్దల ముంగల పెద్దల సమక్షంలో విషయాన్ని మాట్లాడాలంటే మనకి సినిమా కథలు బాగా వస్తున్నాయి. దేవర హిట్ ఇలాంటి సినిమాలే మళ్ళీ రావాలని కోరుకుంటూ ఇంకా బెటర్ కథలు ఉన్నాయండి. బాహుబలి, దేవర కానీ, మగధీర స్టోరీస్ మనకి జరిగిపోయిన రోజుల్లో కథకి ట్రాన్స్లేషన్ అవుతున్నా కానీ ఇంకా బెటర్ కథలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాట్లాడాలంటే విదుసింహ అనే ఒక స్టోరీ ఉందండి. అది మన డైరెక్టర్ దృష్టికి రాలేదు. అది విదుసింహ అంటే యాదవ చరిత్ర అనేది ఉంది. అది కథలకే పరిమితం అయిపోయింది. ప్రజల్లో అక్కడక్కడ చెప్తుంటారు కానీ దాన్ని ప్రామాణికంగా తీసుకోలేకపోయారు. ఇది ఎలా ఉంటుంది? వాలికీతరోజు అని ఒక విలన్ ఉంటుంటే ఆ వాలికీతరోజు విలను ఒక రామణాసురుడి కంటే పవర్ఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ఎలివేషన్ చేయాలంటే వీళ్ళకి ఆ స్థితి ఇంకా రాలేదు. ఆడికి పెద్ద సెట్టు, పెద్ద బాహుబలిని మించిన సెట్టు అలాంటిది వేయాల్సి వస్తుంది వాల్మీకిరాజు పాత్రను చేయాలంటే. తర్వాత కరియాలరాజు అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఆ కేటగిరీలోనే ఒక్కొక్క పాత్రను తీసుకుంటే ఒక్కొక్క సీన్ని క్రియేట్ చేసుకుంటేనే ఒక సినిమాని పూర్తి చేయగలిగే అంత ఎఫెక్ట్ ఉంటుంది ఆ పాత్రలో. ఉదాహరణకు మాట్లాడుకుంటే కరియాలరాజు అనే కేటగిరీ కలిగిన ఒక క్యారెక్టర్ వాలికేతవరాజు, వరంగల్ గడ్డ పైన పోరు జరిపిన వాలికేతవరాజును ఎదిరించిన ఆవుల వలురాజు అనే ఒక చరిత్ర ఉంటుంది. ఆ వలురాజు చరిత్రలో నుంచి ఆయన మనవుడైన కరియాలరాజు సింహబేతాళుడనే ఒక విలన్ని ఎదిరించి ఢీకొట్టి ఎంత భయంకరంగా వాడితో యుద్ధం చేస్తాడంటే పద్మవ్యూహాన్ని మించిన ఒక చక్రబంధంలోంచి ఉన్నవాడిని ఢీకొట్టి వాడిని సింహబేతాలని ఖండించి ఆ డైలాగ్ కూడా పవర్ఫుల్. సింహబేతాల నీ శిరస్సు ఖండించి కాశీల కత్తి కడుగుతారనే ఒక పవర్ఫుల్ డైలాగ్. అలాంటి డైలాగు అలాంటి వర్షన్ ఉంది. ఆ వర్షన్ని తెరకెక్కించాలి అంటే అది రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్లు కానీ, ఈ రోజున దేవరా డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇలాంటి కథలు తీసుకుంటే మరిన్ని హిట్లు వస్తాయండి. అందరికీ నమస్కారం. పెద్దల ముంగలు ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. చూద్దాం. ఇండస్ట్రీకి మంచి హిట్లు అందించి తెలుగు ఇండస్ట్రీని ఖ్యాతి పెంచడమే మన అందరి కృషి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. చలో.